శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. 17వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఉత్సవమూర్తుల ఊరేగింపుతో పరిపూర్ణమయ్యాయి. పరిణయోత్సవంలో రెండవ రోజు వైశాఖ శుద్ధ దశమి కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవిని అనుసరించారు. ఇక చివరి రోజైన ఆదివారము సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి విచ్చేశారు. అనంతరం ఎదుర్కోలు, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తర్వాత కొలువు జరిగింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను వేద పండితులు పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళతాళ వాయిద్యాలను ప్రదర్శించారు. పరిణయోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17వ తేదీన రద్దు చేసిన ఆర్జిత సేవలు టీటీడీ అధికారులు నేటి నుంచి పునరుద్ధరించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు వెల్లడించారు.